మాల్కాపురం దగ్గర ఒక హిల్ స్టేషన్ అయితే ఉంది. అది దాని చుట్టూరు పర్వతాలు అంటే కొండలు, మేఘాలు కిందకి పడి పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. చుట్టూ మబ్బులు, చల్లటి గాలి అయితే వీస్తూ ఉంటుంది. అక్కడికి స్వాతి అనే 24 ఏళ్ళ అమ్మాయి అక్కడికి రావడం జరుగుతుంది. ఆమె చేతుల్లో ఫోన్, కెమెరా, ఆమె యూట్యూబ్ వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంది. అందులో ఆమె మాట్లాడుతూ, హాయ్ గాయ్స్, ఈరోజు నేను మార్కాపురం హిల్స్ దగ్గరికి అయితే వచ్చాను. రాత్రి ఒక పవర్ఫుల్ దర్గా పూజ అయితే ఇక్కడ ఉంది. నేనైతే అక్కడికి వెళ్ళబోతున్నాను అని వీడియోలో చెప్పి స్టే ట్యూన్ అనేసి చెబుతుంది ఆ యూట్యూబ్లో వీడియోకి. ఇక అక్కడే ఒక హోటల్కి వెళ్ళి రూమ్ అయితే తీసుకుంటుంది స్వాతి. రూమ్ తీసుకునేసి ఇక కాసేపు రెస్ట్ తీసుకుని బయటికి బయలుదేరి దర్గా యొక్క పూజకి అని అనుకుంటుంది. ఇంతలో బాగా గట్టిగా వర్షం పడుతూ ఉంటుంది. చుట్టూ చూస్తే మబ్బులు, ఎటు వెళ్ళలేని పరిస్థితి, మంచి జోరున వర్షం పడుతూ ఉంటుంది. అయితే ఆమె అంబ్రెల్లా తీసుకునేసి తనతో తెచ్చుకున్న కెమెరా, అలాగే తన వస్తువులు ఏదైతే ఉందో యూట్యూబ్ కొరకు అవన్నీ తీసుకుని వ్లాగ్స్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. వర్షం కొద్దిగా తగ్గాక ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాను అని చెబుతూ వీడియోలో ఉంటుంది స్వాతి. ఇక బయట చూస్తుంది, వర్షం తగ్గినట్లు అనిపిస్తుంది. సరే, వర్షం తగ్గింది కదా అని నెమ్మదిగా వెళ్దామని స్వాతి అయితే టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ఆ దారిలో వెళ్తూ ఉంటుంది. పచ్చని అడవి, మెరిసే మబ్బులు, రాత్రి అడవి చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కొక్కసారి స్ట్రీట్ లైట్ మధ్యలో ఏదో షాడో కనిపించి వెళ్తున్నట్లు స్వాతి గమనిస్తుంది. ఒక నల్లటి నీడ ఆమె వెనకాల కదిలినట్టు ఆమెకైతే కనిపిస్తుంది. అది ఏమిటి నీడ అని స్వాతి అయితే వెనక్కు తిరిగి చూస్తుంది. అయితే ఆలోపే ఎవరో ఆమెను పట్టుకుంటారు. అది జరిగిన 2 రోజుల తర్వాత వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి ఆమె స్వాతి దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి ఆమె ఆ మాల్కాపూర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అక్కడ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మా మనవరాలు ఇక్కడికి వచ్చి 2 days అవుతుంది, ఆమె దగ్గర నుంచి ఫోన్ లేదు, ఏమైందో ఏమో అని ఒకటే కంగారుగా ఉంది అని కంప్లైంట్ అయితే ఇస్తుంది. అక్కడ సిఐడి ఆఫీసర్ ఆర్యన్ సార్ అనే ఆయన రంగంలోకి దిగుతాడు. ఏమైంది ఏంటి అనే విషయం కనుక్కోవటానికి ఆ స్టేషన్ బయట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా చూస్తూ ఉంటాడు. ఆమె రాత్రి 9:35 బయటకు వెళ్ళినట్లు ఆ సీసీటీవీ ఫుటేజ్లో అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమె అది వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత వెంటనే ఆర్యన్ సార్ అయితే తన జీప్ తీసుకుని ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని ఆ అడవిలోకి అయితే వెళతాడు. అక్కడ ఒక వృద్ధుడు అయితే కూర్చొని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, ఇటువైపు ఏమైనా ఒక అమ్మాయి వెళ్ళింది చూసారు తాత అని అడుగుతాడు ఆర్యన్ సార్. అప్పుడు ఆ వృద్ధుడు మాట్లాడుతూ, సార్, అడవిలో అయితే ఒక బంగ్లా ఉంది, ఆ బంగ్లాలోకి అయితే ఎవరు వెళ్ళరు సార్, అలా వెళ్ళిన వారు ఎవరు కూడా ఇంతవరకు తిరిగి రాలేదు సార్ అని ఆ వృద్ధుడైతే ఆర్యన్ సార్తో చెబుతాడు. ఆ వృద్ధుడినైతే అక్కడే ఉండమని ఆర్యన్ సార్ అయితే ఆ బంగ్లాలోనికి అయితే వెళ్తాడు. అక్కడ ఎక్కడ చూసినా వెబ్స్, కెమికల్ బాటిల్స్ అయితే
కనిపిస్తుంది ఆర్యన్ సార్కి. అక్కడే ఆర్యన్ సారు ఒక పాత డైరీ అయితే చూస్తాడు. ఆ డైరీ చూసి అందులో ఏముందని చదవడం ప్రారంభిస్తాడు. ఆ డైరీలో అయితే ఇలా ఉంటుంది: ఒక చెడ్డ పని కోసమైతే అమ్మాయిలను కిడ్నాప్ చేసి ప్రయోగాలకు వాడుకుంటున్నాం అని ఆ డైరీలో అయితే ఉంటుంది. ఆ డైరీ పైన స్వాతి అని రాసి ఉంటుంది. వెంటనే మళ్ళీ ఆర్యన్ సార్ అయితే ఆ రూమ్ అంతా బాగా వెతికి చూస్తాడు, ఇంకా ఏమైనా దొరుకుతుందని. అక్కడ స్వాతి యొక్క ఫోన్ అయితే ఆర్యన్ సార్కి దొరుకుతుంది. అందులో ఒక వీడియో కనిపిస్తుంది. దానిని ఆర్యన్ సార్ ప్లే చేసి చూస్తాడు. వీడియోలో అయితే, ప్లీజ్ నన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారు, అక్కడ ల్యాబ్లు ఉన్నాయి, కెమికల్ బాటిల్స్ ఉన్నాయి, ఎవరో తప్పుడు ప్రయోగాలకు ఉపయోగిస్తున్నారు, ఈ వీడియో చూసి వెంటనే షేర్ చేయండి, అన్ని పోలీస్ స్టేషన్స్కి అలాగే యూట్యూబ్లో షేర్ చేయండి, ఈ విషయం అందరికీ తెలియాలి అని స్వాతి ఆ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంతే, వెంటనే ఆర్యన్ సార్ అయితే సిఐడి ఆఫీస్లో పెద్ద స్క్రీన్ డ్రోన్ ఫుటేజ్ ప్లానింగ్ అయితే వేసుకుంటాడు. సార్ విద్యుత్ కనెక్షన్ అయితే కట్ చేస్తే ఆ ల్యాబ్ నుంచి ఆ ముఠా అయితే బయటకు రావడం జరుగుతుంది అని ఆర్యన్ సార్ అయితే ప్లాన్ చేస్తారు. వెంటనే ఆర్యన్ సార్ అయితే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. సిఐడి టీంను మొత్తాన్ని ఆ ల్యాబ్లోకి అయితే తీసుకెళ్తారు. అక్కడ స్వాతిని చైన్లతో కట్టేసి ఉంచుతారు. ఆ డాక్టర్స్ అంతా ఆ విలన్ మనుషులు ఉంటారు. అప్పుడు విజయ్ అనేసి ఒకతను అక్కడి నుంచి బయటకు వస్తాడు. అతను ఎవరో కాదు, సిఐడి ఆఫీసర్ ఆర్యన్ సార్ యొక్క స్నేహితుడే. ఆయన ఇలాంటి చెడు ప్రయోగాలెన్నో అమ్మాయిలను తీసుకెళ్ళి ఆ ల్యాబ్లో అయితే ఎవరికి కనిపించకుండా చేస్తూ ఉంటాడు. అంతే, వెంటనే ఆర్యన్ సార్ లోపలికి వెళ్ళి టీంతో కలిసి ఆ స్వాతిని కాపాడుతాడు. ఆ చీకటి సామ్రాజ్యాన్ని బయటకు తెచ్చి విజయ్ని అయితే అరెస్ట్ చేపిస్తాడు. స్వాతికి చిన్న గాయాలు అయితే అయి ఉంటాయి. ఆమెను వెంటనే హాస్పిటల్కి అయితే చేరుస్తాడు ఆర్యన్ సార్. చేర్చి ఆమెని ఆరోగ్యం రికవరీ చేపిస్తాడు. తర్వాత ఆమెని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఇది స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.